నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడని ఆరోపించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్, మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు మంచి చేయకపోగా చెడు చేస్తున్నారని ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్పష్టం. ప్రజా సంకల్ప యాత్రతో పాలనలో నూతన ఒరవడి తీసుకువచ్చి ప్రజల హృదయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్నారన్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మల్లా విష్ణు. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు మంచి చేయకపోగా చెడు చేస్తున్నారని అన్నారు. అలాగే సమాజంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలపై వైఎస్ జగన్ చర్చించారు. అనంతరం వారితో వైఎస్ జగన్ మాట్లాడుతూ, కల్మషం లేని రాజకీయ వ్యవస్థ మీ దగ్గర నుంచే ప్రారంభమవుతుందని, మంచి రాజకీయాలకు బీజం విద్యార్థి దశలోనే పడుతుందని చెప్పారు. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని, పలానా వాడు మన రాజకీయ నాయకుడు అని కాలర్ ఎగరేసుకునేలా మనం ఉండాలని తెలిపారు. ఒక్క రాత్రిలోనే ఇవన్నీ జరగవు. ప్రణాళికబద్ధంగా అడుగులు వేయాలని ఒక నాయకుడు తన విజన్లో వేస్తే అవి ఫలితాలు ఇవ్వటానికి 10 నుండి 15 సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు. సమాజంలో విద్యార్థులుగా మీ పాత్ర అత్యంత కీలకమైనదని, తమ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. విద్యార్థుల గురించి, యువకుల ప్రాధాన్యత గురించి, రాజకీయాలలో భవిష్యత్తు గురించి, నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే, రాజకీయ నాయకుడు పలానివాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలానివాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవుతుందని అంటే, దాని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి, స్టూడెంట్ నుంచి బీజం పడాలి. మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు. జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి, భావితరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతూ ఉన్నారు. రాజకీయాలలో నిజంగా తులసి మొక్కల్లా నిజంగా ఎదగాలి. రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే, ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలానివాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి. మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు, మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది, పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ కూడా మీకు తెలియనేటివి కాదు. గట్టిగా విద్యార్థులు, గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు శరవేగంగా ప్రయత్నం జరుగుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వైజరీ బోర్డు మొదటి సమావేశం గురువారం ఏపీ సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందుకు సంబంధించి చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలపై ఈ అడ్వైజరీ కమిటీ చర్చించింది. ముఖ్యంగా 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో భారతదేశంలో అగ్రగామిని చేయాలనే లక్ష్యంతో ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ ను ప్రకటించడంతో పాటు ప్రత్యేకంగా ఒక అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2027 నాటికి 2 గిగావాట్ ఎలక్ట్రోలైజర్ తయారీ సామర్థ్యం ఏర్పరచడం, 2029 నాటికి సుమారు 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంతో పనిచేయటం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యులు మరియు ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వైజరీ బోర్డు చైర్మన్ డాక్టర్ వికే సరస్వత్ మాట్లాడుతూ ఏపీ బయోమాస్ విషయంలో దేశంలో మొదటి స్థానంలో ఉందని అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బయోమాస్ ఎంతో ఉపయోగపడుతుందని, తద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ను స్థానికంగా గల స్టీల్ ప్లాంట్లు, ఎరువుల తయారీ పరిశ్రమలు, ఓడరేవులు పెద్ద ఎత్తున వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ వినియోగించే పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ హైడ్రోజన్ మిషన్ కింద తగిన ప్రోత్సాహకాలను అందించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వైజరీ బోర్డు కో చైర్మన్ కె విజయానంద్ మాట్లాడుతూ ఏపీని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ చేయటం జరిగిందని తెలిపారు. ఏపీలో సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ స్టోరేజ్ కి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని వివరించారు. అదేవిధంగా 974 కిలోమీటర్ల సుదూర సముద్ర తీరాన్ని కలిగి ఉండటం కూడా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఒక మంచి అవకాశంగా పేర్కొన్నారు. ఇప్పటికే కర్నూలులో 1 గిగావాట్ సామర్థ్యంతో కూడిన పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద హైడ్రోజన్ హబ్ రూపొందించబడుతుంది. 1.85 లక్షల కోట్ల పెట్టుబడితో 20 CW రీన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యంతో రోజుకు సుమారు 1500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కృషి జరుగుతుందని పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ను దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా విదేశీ దిగుమతులు తగ్గి స్థానిక వినియోగం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ వనరులు అధికంగా ఉన్న రాష్ట్రంగా ఏపీకి మరింత గుర్తింపు వస్తుందని సిఎస్ విజయానంద్ పేర్కొన్నారు. ఏపీ గ్రీన్ కో ఏఎం డాక్టర్ రామ్ కుమార్ మాట్లాడుతూ కాకినాడలోని ఎన్టీపీఎస్ ఎరువుల కర్మాగారాన్ని 1 మిలియన్ టన్నుల అమోనియా ప్లాంట్ గా కన్వర్ట్ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కాకినాడ కేంద్రంగా గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ సదస్సులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి కొన్ని ఎంఓయూలు జరగనున్నట్లు చెప్పారు. అంతకుముందు ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్, దాని రోడ్ మ్యాప్ గురించి మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ డి నారాయణరావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఇంధన ఉత్పత్తికి గల అవకాశాలు తదితర అంశాలను వివరించారు. ఈ సమావేశంలో అడ్వైజరీ బోర్డు సభ్యులు డాక్టర్ ఆర్కే మల్హోత్రా, డాక్టర్ ఆశీస్ లేలే, సుజిత్ పిలై, జేకే శ్రీనివాస్ తదితరులు హైడ్రోజన్ ఇంధన ఉత్పత్తికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఇంకా ఈ సమావేశంలో న్యూ రెన్యూవల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ వీసీ అండ్ ఎండి డాక్టర్ కమలాకర్ బాబు, రాష్ట్ర I&I కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్, డిఎంఆర్ పాండా తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్రతో పాలనలో నూతన ఒరవడి తీసుకువచ్చి ప్రజల హృదయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్నారని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మల్లా విష్ణు అన్నారు. స్థానిక 29వ డివిజన్ మధురనగర్ లో గురువారం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని డిప్యూటీ మేయర్ అవతశ్రీ శైలజారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు 2017 నవంబర్ 6వ తేదీన ఇడుపులపై నుంచి పాదయాత్రకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారన్నారు. పేదల కష్టాలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్ వేసిన తొలి అడుగుకు నేటితో 8 ఏళ్లు పూర్తయ్యాయని కొనియాడారు. ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకుంటూ ప్రజలతో మమేకమవుతూ 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్ర 2019 జనవరి 9న ఇచ్చాపురంలో ముగిసిందన్నారు. పాదయాత్రలో ఆయన ప్రజల కష్టాలను స్వయంగా పరిశీలించి వాటికి అనుగుణంగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేసిన సంక్షేమ ప్రదాత జగన్మోహన్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగించి ప్రజల మన్ననలు అందుకున్న మహోన్నత నేత జగన్ అని అన్నారు. ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచిపోతుందని అన్నారు. డిప్యూటీ మేయర్ అవతశ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పేదల కష్టాలు స్వయంగా తెలుసుకుని మమేకమయ్యారని అన్నారు. ఆయన ప్రజల కష్టాలను తీర్చేందుకు నవరత్నాల ద్వారా పాలనలో నూతన ఒరవడి తీసుకొచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు
కంబం కొండలరావు, ఎస్కే అక్బర్, సిద్దే సన్యాసరాజు, రామరాజు, పూర్ణ, బోనం నాగు, శ్రీపతి కిషోర్, నాగమణి, పూర్ణిమ, దేవినేని సుధాకర్, జాక్షన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేస్తున్న మల్లాద్ విష్ణు, అవుతు శ్రీ శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంలో కోటి సంతకాల్లో భాగంగా ఈరోజు మధురానగర్లో 29వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు ఈ డివిజన్లో సంతకాలను సేకరిస్తాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ఇవ్వద్దు అని చెప్పని, ప్రభుత్వ పరంగానే మెడికల్ కాలేజీలు ఉండాలి అని చెప్పని దాని మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోయిన నెల 9వ తారీఖు నుంచి ఈ నెల చివరి వరకు కూడా గవర్నర్ గారిని కలిసేంత వరకు కూడా పార్టీ యంత్రాంగం అంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి కోటి సంతకాల్లో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా సంతకాలు సేకరించాలి అని ఏదైతే ఆయన పిలిపించారో దానికి అనుగుణంగా ఈరోజు ఈ డివిజన్లో ప్రజల దగ్గర నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు వస్తుంది. పూర్తిగా వారందరూ కూడా ముందుకొచ్చి సంతకాలు సేకరిస్తూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 7 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఆయన పాదయాత్ర ఏదైతే ప్రారంభించారో, ఏదైతే ప్రజల కోసం సుదీర్ఘంగా లాంగ్ మార్చ్ చేశారు, 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకొకరు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం అన్ని నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కూడా బహిరంగ సభల్లో పాల్గొని ఏదైతే ప్రజల నుంచి, ప్రజల యొక్క కష్టాల నుంచి, ప్రజల యొక్క సమస్యల నుంచి
ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చినాయో అవన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో ప్రజల యొక్క సమస్యల్ని మేనిఫెస్టో కింద తయారు చేసుకుని ఆ మేనిఫెస్టోని ప్రజా సంకల్ప యాత్రలో ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక మెమరాండం లాంటిది తయారు చేయించుకొని ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకొని మరి పాలన నడిపినటువంటి గత ముఖ్యమంత్రి గారు మరి 8 సంవత్సరాల్లో అడుగుపెట్టారు. మరి వారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఎందుకంటే నాయకుడు అంటే ఎలా పాలన చేయాలో, నాయకుడు అంటే ప్రజలకు ఏం చేయాలో మరి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారనేటువంటి దానికి నిదర్శనమే గత 5 సంవత్సరాల పాలనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి కుటుంబ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తే ఇన్ని మీ మీద ఆరోపణలు ఎందుకు వస్తూ ఉన్నాయి, మీ మీద ఇంత వ్యతిరేకత ఎందుకు మూట కట్టుకుంటా ఉన్నారు, ప్రజలకి ఏం పని చేస్తాను అనేటువంటి భావన మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆలోచన చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీగా మేము సున్నితంగా చెప్తామేమో, ప్రజలు కూడా అట్లాంటి పరిస్థితులు వినేటువంటి పరిస్థితుల్లో లేరు అనేటువంటిది కూడా మీరు గ్రహించాలా. ఎందుకంటే అబద్ధపు హామీలు, చేయలేనటువంటి హామీలు ఇచ్చి మీరందరూ కూడా ప్రజలను మోసం చేసేటువంటిది గత 16 నెలలుగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. నిన్న గొప్పగా పాపం చెప్పుకుంటారు, నిన్న కృష్ణా జిల్లా పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి సంఘీభావాన్ని చూసి పెద్దలందరూ కూడా నిజంగా అయ్యో బాబోయ్ అనేటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు అనేటువంటిది ప్రజల దగ్గర నుంచి కూడా వినపడేటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లా రైతుల కోసం వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు దానికి కూడా మీరు రకరకాలుగా అసలు జనమే లేరు, అసలు అక్కడ ఇబ్బందే లేదు, మీకు కళ్ళు ఏమైనా పోయినాయా? జనం ఆ వరదాన్ని ఇబ్బంది పడతా ఉంటే, రైతులందరూ ఆ వరదాన్ని ఇబ్బంది పడతా ఉంటే మీకేం కళ్ళకి ఏమి కనబడట్లేదా? ప్రభుత్వంలో నుండి పెద్దలారా మిమ్మల్ని మాట్లాడేది సిగ్గుపడాలా. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎలా పరిపాలన చేశారు, ఇప్పుడు ఎలా పరిపాలన ఉందో ఒకసారి మీరే బ్యారేజ్ వేసుకోండి. మేము చెప్పడం కాదు. ఇంకొకటి, నిన్నేదో చిన్నబాబు గారు ఆఫీసులో కూర్చొని 4 గంటల్లో 40,000 మందిని గ్రీవియన్స్ తీసుకున్నారంట. అంటే 40,000 మందిని 4 గంటల్లో 29వ డివిజన్ మధురానగర్ మెయిన్ రోడ్లో ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి, ప్రైవేటైజేషన్ చేయకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన కోటి సంతకాల కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, అలాగే నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గౌరవనీయులు ఔత్ శైలజారెడ్డి గారు, అలాగే వివిధ డివిజన్ కార్పొరేటర్లు, స్థానిక పెద్దలు, పార్టీ నాయకులు అందరూ పాల్గొని కార్యక్రమం నిర్వహించాం. ఈ డివిజన్లో మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, శాసనసభ్యులుగా మల్లాది విష్ణు గారు ఉండగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ డివిజన్లో జరిగినాయి. రోడ్లు వేసుకోవడం కానీ, వాటర్ ట్యాంకులు కానీ, లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, కర్మల్ భవన్ కానీ, ఈ మన కంటికి కనిపిస్తున్న ఆర్యూబీ కానీ, ఇలాగ ఈ డివిజన్లో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ ప్రాంతాలను నిర్లక్ష్యం వహిస్తుంది. ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా జరిగిన పాపాను పోలేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా డివిజన్ తరపున కానీ, ఈ నియోజకవర్గం తరపున కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరింత బలంగా తీసుకెళ్తూ ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మా వాడిని వినిపిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం నిరంతరం పనిచేస్తాం. జై జగన్, జై మల్లాది విష్ణు. క్వాంటమ్ కంప్యూటర్ ను వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. CFMS వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా వనరుల్ని వినియోగించగలుగుతున్నామని సీఎం వెల్లడించారు. డేటా డ్రైవెన్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలని అన్నారు. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించామని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే లక్ష్యం కావాలని సూచించారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చుకుని సమర్థంగా ఆ విభాగాన్ని వినియోగించుకుందామని అధికారులకు తెలిపారు. అంతా కలిసి కట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాన్ను టెక్నాలజీ వినియోగంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగామని సీఎం అన్నారు.
వెనుకబడిన మహిళలకు వ్యాపార అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు యునైటెడ్ వే ముంబై ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ సక్షం కార్యక్రమం విజయవాడలో విజయవంతంగా అమలు జరిగింది. ప్రముఖ కార్పొరేట్ సంస్థ హిరనందిని ఫైనాన్షియల్ సర్వీసెస్ మద్దతుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తాము నిర్వహిస్తున్న చిన్న వ్యాపారాలను విస్తరించుకునే అవకాశాన్ని పొందారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు వ్యాపార అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు యునైటెడ్ వే ముంబై ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ సక్షం కార్యక్రమం విజయవాడలో విజయవంతంగా అమలు జరిగింది. ప్రముఖ కార్పొరేట్ సంస్థ హిరనందిని ఫైనాన్షియల్ సర్వీసెస్ మద్దతుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తాము నిర్వహిస్తున్న చిన్న వ్యాపారాలను విస్తరించుకునే అవకాశాన్ని పొందారు. వ్యాపార నైపుణ్యాలు, వ్యాపార నిర్వహణ, ఆర్థిక అవగాహన వంటి అంశాలపై 3 రోజులు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇవ్వబడింది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తరువాత హోటల్ ఎస్కే రివర్ ఫ్రంట్ విజయవాడలో 64 మంది మహిళలకు వారి వ్యాపార అభివృద్ధికి దోహదపడే సామాగ్రి కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మహిళల యొక్క వారి వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకుని టైలరింగ్ మిషన్లు, ప్రింటర్లు, తోపుడు బండ్లు, పిండి మరయంత్రాలు, టిఫిన్ సెంటర్ మరియు టీ స్టాల్ సామాగ్రి అందజేశారు. ఈ సాధనలు మహిళలు తమ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించేలా లేదా అభివృద్ధి చేసుకునేలా దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెహ్మా మిషన్ డైరెక్టర్ శ్రీ తేజ్ భరత్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో ఎంఆర్ఓ బి సుగుణ, హిరనందిని ఫైనాన్షియల్ సర్వీసెస్ హెచ్ఆర్ హెడ్ పవిత్ర దూబే, మెహ్మా స్టేట్ కోఆర్డినేటర్ ఎన్ఎన్ఎస్ శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకట్ నారాయణ, వి ఆశా కిరణ్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ హెచ్ఎఫ్ఎస్ హెచ్ఆర్ టీం హరీష్, యునైటెడ్ వే ముంబై టీం చిన్మయ్ పాటిల్, సంచో, స్వరూప పాల్గొని లబ్ధిదారులను అభినందించారు. సహాయం అందుకున్న మహిళలు ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాల మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం యునైటెడ్ వే ముంబై చేపట్టిన కార్యక్రమాల వల్ల ఇప్పటి వరకు 14 రాష్ట్రాల్లో 9,000కు పైగా కుటుంబాలు ప్రయోజనం పొందగా 3,500కు పైగా మహిళలు స్వయం ఉపాధి మార్గంలో ముందడుగు వేశారు. హరీష్ అండి. మేము హిరనందని ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చాం, పార్ట్నరింగ్ విత్ యునైటెడ్ వే ఆఫ్ ముంబై. సో మేము ఇక్కడ సాక్ష్యం ప్రాజెక్ట్ అనేది ఎక్కడైతే రూరల్ ఏరియాలో బిలో పవర్టీ లైన్లో ఉంటారో వాళ్ళ మహిళలను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా యునైటెడ్ వే ముంబై పార్ట్నరింగ్ తోటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళకి ఏదైతే మిషనరీ అనేది అవసరం ఉండేదో ఆ మిషనరీ 4th day వాళ్ళకి అందించడం జరుగుతుంది. దాని ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారు. దాని ద్వారా ఇండియా కూడా ఆర్థికంగా మెరుగుపడుతుంది. మీకు చెప్పాలి. Hi, my name is Sancho Fernandez, and I am a manager of grant management at United Way Mumbai. And it is a privilege and honor to be here today in Vijayawada, and a beautiful program that a CSR initiative of United Way Mumbai that is supported by Hiranandani Financial Services. And our whole goal and aspiration is to empower women. And we work pan-India. We are spread across 40 plus countries, and a lot of impact that we are having in the social sector. And with the support of Hiranandani Financial Services, we were able to impact 256 women, not only here in Vijayawada, but also in Hyderabad, at the same time in Visakhapatnam as well. So it's a great honor and privilege where a lot of stakeholders from the government, at the same time Hiranandani with United Way Mumbai, and all the beneficiaries who are our main and important people here. It's such a privilege to see them today, because we believe that their lives will change, and we just don't want to be
here and just hand over gifts to them, but at the same time we want to hand over these resources to them so that their lives will change, their family, their income will change, and we will see a transformation not only in the urban areas but at the same time in the rural areas. So thank you so much. So, good evening, everyone. I'm Pavitra Dubey. I am from Hiranandani Financial Service. Today, I am here for giving that independence which is required for the women to sustain their livelihood and increase their financial income and growth. We are doing such activities for 3 centers. One is Vijayawada, another is Visakhapatnam, and then we also have Hyderabad center. And this program is associated with Hiranandani along with the help of United Way Mumbai and our local government officials, which help. Without them, we are not in position to run this program. And thanks a lot for everyone to do just once. It's okay. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు వల్లభనేని ఆశా కిరణ్. నేను విజయవాడలో ఉంటాను. బేసిక్గా ఎఫ్పిఓస్ని మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. మా ఆర్గనైజేషన్ తరఫున 25 ఎఫ్పిఓలు రన్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు నన్ను ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కార్యక్రమం పూర్తి వివరాలు ఏమి నాకు ముందుగా చెప్పలేదు. పలానా 4th ఫ్లోర్లోకి వెళ్ళమని కింద సెక్యూరిటీ అతను చెప్పాడు. డోర్ తీయంగానే వీళ్ళని చూసి ఆశ్చర్యపోయా. వీళ్ళ ప్రజెంటేషన్ వీళ్ళు చూస్తే నిజంగా వీళ్ళు ఆల్రెడీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్గా ఒక 5-6 ఏళ్ళు ఉండి ఆ సక్సెస్ మీట్ ఏదో వీళ్ళు జరుపుకున్నట్టుగా ఉంది వాళ్ళని చూడంగానే. అందరూ ఒకే డ్రెస్ వేసుకొచ్చారు. అందరిలోనూ ఒకే రకమైన జూబ్లియంట్ ఇది మొహాన్ని అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు వీళ్ళు సాయంత్రం వ్యాపారం మొదలు పెట్టకుండా నేను ఇంత హ్యాపీగా ఉంటే రేపు పొద్దున్న నిజంగానే మొదలుపెట్టిన తర్వాత ఇదే ఉత్సాహంతో కనుక ముందుకెళ్తే 100కి 100 రూపాయలు గవర్నమెంట్ వాళ్ళు, అలాగే ఇలాంటి మహానుభావులు హీరానందని ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఇలాంటి వాళ్ళకి చేయూత ఇవ్వాలని ఒక మంచి మనసు ఉన్న ఇలాంటి వాళ్ళు అట్ ద సేమ్ టైము దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తున్న యునైటెడ్ వే వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టారు. ఇలాంటి ప్రోగ్రాంలు మా విజయవాడలో అన్ని చోట్ల పెట్టి మా ఆడపిల్లలందరికీ ఇలా మాట్లాడటం, ఏదన్నా వాళ్ళు తను చేసే పనిలో ఎంకరేజ్మెంటు, వాళ్ళని ఏదో ఒక రోజు ఒక గొప్ప ఆవిష్కరణలో వాళ్ళు చేసే విధంగా ప్రోత్సహిస్తున్న వీళ్ళందరికీ మా విజయవాడలో ఉండే అందరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రతి ఒక్కరూ ప్రజలకు అవగాహన కల్పించాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. గురువారం సింగ్ నగర్ దాబాకొట్లు సెంటర్, జారా బిర్యానీ హోటల్ పక్క గల మసీద్ మరియు మద్రాస్ పరిశీలనకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఇచ్చేసి నూతనంగా నిర్మించబోయే మదర్సాకు మసీద్ ప్రాంతంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనార్టీల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటూ వారి మత సాంప్రదాయాలు సంస్కృతిని గౌరవిస్తూ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చి రంజాన్ సందర్భంగా మసీదుల మరమ్మతులకు 25,000, ఇమాంలకు, మసూద్లకు జీతాలు, కబ్రస్థాన్ల మరమ్మతులకు నిధులు కేటాయించామని తెలియజేశారు. ప్రస్తుతం పైకాపురం, సింగ్ నగర్ కబ్రస్థాన్ల అభివృద్ధికి నిధులు కేటాయించామని, మైనార్టీ సంస్థలకు అన్ని విధాలా అండగా ఉంటామని, సింగ్ నగర్ లోని ముస్తఫా మసీద్ మైనార్టీలకు సౌకర్యంగా ఉంటూ ప్రతిరోజు నమాజ్లు, రంజాన్, బక్రీద్ పండుగల్లో వేడుకలు నిర్వహిస్తుందని, దీని పక్కనే మైనార్టీ పెద్దలు నడుపుతున్న మదర్సా స్కూల్లో పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో మత సామరస్యాన్ని పెంపొందించడానికి, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి విద్యాభివృద్ధి, ఆర్థిక సాధికారిత, సామాజిక భద్రత కోసం ప్రత్యేక పథకాలను రూపొందించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మైనార్టీల సంక్షేమం, మైనార్టీల మత సాంప్రదాయాలు, సంస్కృతిని గౌరవించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. రంజాన్కి మసీదు రిపేర్లకు 25,000 రూపాయలు డబ్బులు ఇవ్వటం కానీ, ఇమాములకి, మౌజూదులకి జీతాలు ఇవ్వటం కానీ, అలాగే కబ్రస్థాన్ల రిపేర్లకి ఇదే సెంట్రల్ నియోజకవర్గంలో 1,30,00,000 రూపాయలు నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు
కబ్రస్థాన్ ఏలూరు రోడ్డు తీసుకొచ్చాం. బందర్లాకుల దగ్గర కబ్రస్థానికి 70 లక్షలు ఆ రోజు నేనే తీసుకొచ్చాను. మళ్ళీ ఇవాళ పాయకాపురం, సింగనారు కబ్రస్థాన్లు కూడా బాగు చేయించాం. మసీదులు, కబ్రస్థాన్లు, మదర్సాలు అన్నిటికి కూడా ఈ ప్రభుత్వం చేతనైనంత సహాయం అండగా ఉంటా ఉంది. మా మైనార్టీ సోదరులకి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉంటా ఉంది. ఇవాళ సింగనగర్లో మరి ప్రత్యేకమైనటువంటి ముస్తఫా మసీద్, ఈ ముస్తఫా మసీదు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మైనార్టీలకి అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది. ప్రతిరోజు నమాజులు జరుగుతాయి ఇక్కడ. రంజాను, శుక్రవారం పూట, అలాగే బక్రీదు, ఈ పండుగలు చాలా ఘనంగా చేస్తారు. దీని పక్కనే ఉన్నటువంటి మదర్సా స్కూలు, ఆ స్కూల్ కూడా ఇక్కడ మైనార్టీ పెద్దలే ఒక కమిటీగా ఏర్పడి రన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా మైనార్టీ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటూ ఉన్నారు. ఇవాళ ఆ ఖాళీ స్థలంలో ఎక్స్టెన్షన్ బిల్డింగు చేసుకుంటామని కమిటీ అడిగారు. ఇప్పుడే పరిశీలించాం. దానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ ఇస్తాం చేసుకునేదానికి. దానిపైన కమ్యూనిటీ హాల్కి ఒకటి అడిగారు, అది కూడా చేయించేదానికి. ఖచ్చితంగా అందరం కలిపి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గంలో అన్నదమ్ముల్లా కలిసి ఉండటం కోసం పార్టీలకు అతీతంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రలో జరిగే ఇరిగేషన్ ప్రాజెక్టులకు ₹1 ఖర్చు చేయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నాడు 2014-19 టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను సైతం జగన్ నిలిపేశారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఉత్తరాంధ్ర సిఈ, ఎస్ఈలు, ఈఈలు, ఇతర అధికారులు మరియు ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్రలో రాబోయే 2 ఏళ్లలో 2,000 కోట్లకు పైగా ఖర్చు చేసి కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. బీఆర్ఆర్ వంశధార, తోటపల్లి వంశధార, నాగావళి లింక్, జంకావతి రిజర్వాయర్, హిరమండలం లిఫ్ట్, నాగావళి, చంపావతి, మహేంద్ర తనయ, తారకరామ, తీర్థసాగర్, మడ్డువలస రిజర్వాయర్ వంటి కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామన్నారు. కీలకమైన 9 ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో 1.24 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టు సాగులోకి రావడంతో పాటు 2.48 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురావడంతో పాటు కరువు ప్రాంతాలకు ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని విధ్వంసం చేస్తే కూటమి ప్రభుత్వం చివరి ఎకరం వరకు సాగునీరు అందించేలా ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతుందన్నారు. ఈ నెలలో చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తయ్యేలా దిశానిర్దేశం చేశానని తెలియజేశారు. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి ఇటీవల డ్రగ్స్ వాడుతూ ఈగల్ టీమ్ కు పట్టుబట్టారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొండారెడ్డి కలిసి ఉన్న ఫోటోలను హోంమంత్రి బంగల్పూడి అనిత గురువారం మీడియాకు విడుదల చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలపై హోంమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. డ్రగ్స్, గంజాయి ఏపీలో లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రగ్స్ వద్దు బ్రో అని కూటమి ప్రభుత్వం అంటుంటే వైసీపీ నేతలు డ్రగ్స్ కావాలి బ్రో అంటున్నారంటూ కామెంట్స్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును ఏదైతే డ్రగ్స్, గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా, డ్రగ్స్ని సమూలంగా నాశనం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది. యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరంన్నర నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకొని, అంటే ఒక పూట తిని ఒక పూట తినక చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి, ఒక ధైర్యం కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. దానిలోంచి పుట్టుకొచ్చిందే ఈగల్ వ్యవస్థ. ఆ ఈగల్ వ్యవస్థను ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది, మేమందరం కూడా గర్వించదగ్గది, గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు, అదేవిధంగా ఈగల్ సంస్థ, అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా ప్రాపర్ వేలో పనిచేసి
డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు. ఎందుకంటే ఈ విషయాలని ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం నాకు కూడా బాధ్యత ఉంది. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీకు అనుకూలంగా పనిచేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. దొంగ ఓట్లతో బీజేపీ అధికారం చేజెక్కించుకుంటుందని, అందుకే రాహుల్ గాంధీ ఓట్ చోరీపై ఆందోళన ఉద్యమం చేపట్టారని చెప్పారు. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన బీజేపీ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో బీజేపీ అధికారం కైవసం చేసుకోవాలని చూస్తుందని ఆరోపణలు చేశారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. హర్యానాలో జరిగిన రీతిలోని బీహార్ లో కూడా దొంగ ఓట్లతో అధికారం చేజిక్కించుకుంటుందన్నారు. ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగం అన్నారు. ఓటర్ జాబితాను డిజిటల్ రూపంలో అడిగితే ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. అందుకే రాహుల్ గాంధీ ఓట్ చోరీపై ఆందోళన ఉద్యమం చేపట్టారన్నారు. ప్రజా మద్దతు కోరుతూ కాంగ్రెస్ ఉద్యమం చేపట్టిందన్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో 17,65,000 సంతకాలు సేకరించి పంపిస్తున్నామన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన తరువాత రాష్ట్రపతికి పంపుతామన్నారు. నిన్న దేశమంతా చూసింది. రాహుల్ గాంధీ గారు హై వోల్టేజ్ హైడ్రోజన్ బాంబ్ లాంటి నిజాన్ని పేల్చడం జరిగింది. ఇది మోడీ గారి మోసం మీద పేల్చిన బాంబు. ఇది ఈసీఐ చేస్తున్న దగా మీద పేల్చిన బాంబు. రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కటిగా తీగలాగుతున్నారు. దాంతో కర్ణాటకలో, మహారాష్ట్రలో నిన్న హర్యానాలో జరిగిన ఈసీఐ చేసిన మోసాన్ని దేశం ముందు బయటపెట్టారు. నిన్న చాలా వివరంగా రాహుల్ గాంధీ గారు ఒక ప్రెజెంటేషన్ని దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. దాంట్లో హర్యానాలో 25 లక్షల ఓట్లని ఈసీఐ బీజేపీకి అనుకూలంగా అవుట్కమ్ మారడానికి ఒక దగా చేసినట్టు రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈ నగ్న సత్యాన్ని పెట్టడం జరిగింది. 25 లక్షల దొంగ ఓట్లు అంటే హర్యానాలో మొత్తం ఉన్నదే 2 కోట్ల ఓట్లయితే దాంట్లో 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లే. అంటే 8 మంది ఓటర్లకు ఒక ఓటు దొంగ ఓటు. కార్తీక పౌర్ణమి వేగుల్లో ప్రదోషకాలంలో శ్రీ దుర్గా మల్లేశ్వర్లకు దీపోత్సవం వైభవంగా జరిగింది. మల్లేశ్వర స్వామి ఆలయంలో జ్వాలా తోరణం ఘనంగా నిర్వహించారు. కనకదుర్గమ్మకు పంచహారతుల అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ దంపతులు, ఈవో వికే సీనానాయక్ దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు కోటివత్ర దీపాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమం కనుల పండుగ జరిగింది. దుర్గగుడిలో దీపోత్సవం ఇంద్రకీలాద్రి కార్తీక దీపకాంతులతో కలకల్లాడింది. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారి సన్నిధిలో మహిళలు పెద్ద సంఖ్యలో కార్తీక దీపాలు వెలిగించారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ట్రస్ట్ బోర్డు చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ సీఓ సీనానాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ నేతృత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించడం, భక్తుల అచంచలమైన విశ్వాసాన్ని వీక్షించడం తమకు లభించిన భాగ్యమని ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ అన్నారు. కోటి దీపోత్సవం కేవలం దృశ్యపరమైన ఆనందాన్ని మాత్రమే కాదు, మనందరినీ ఏకం చేసే ప్రగాఢమైన ఆధ్యాత్మిక అనుభూతి అని ఆయన తెలిపారు. ట్రస్ట్ బోర్డు వేలాది మంది భక్తుల భాగస్వామ్యంతో కార్తీక పౌర్ణమి వైభవంగా జరిగిందని దుర్గగుడి ఈవో సీనానాయక్ తెలిపారు. ఆలయాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక భావన కలిగించామని ఆయన అన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడని ఆరోపించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్, మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు మంచి చేయకపోగా చెడు చేస్తున్నారని ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్పష్టం. ప్రజా సంకల్ప యాత్రతో పాలనలో నూతన ఒరవడి తీసుకువచ్చి ప్రజల హృదయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్నారన్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మల్లా విష్ణు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.